దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించున్నారు. ఈ నూతన దినంలో మీరందరూ కూడా ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారని, వాక్యం చదువుకున్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతి దినము కూడా ప్రభుతో సమయాన్ని గడపండి. దేవాది దేవుడు శ్రేష్టమైనటువంటి సమయం మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు చాలామంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయారు. కానీ మనము సజీవముగా ఆయన సన్నిధిలో చేరి ఈరోజు ఈ వాగ్దానము పొందుకోవడానికి కృప చూపించారు. కాబట్టి నమ్మకమైనటువంటి దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. ఇదే మనం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును మనం పొందుకుందాం. తలలో వంచండి ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. 91వ సంకీర్తన 15వ చరణము మనము చదువుకుందాం. శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, శ్రమలో నేను తోడుగా ఉంటాను. మన జీవిత ప్రయాణంలో ఎన్నో శ్రమలు మన జీవితంలో ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి శ్రమలు, కుటుంబపరమైనటువంటి శ్రమలు, ఆరోగ్యపరమైనటువంటి శ్రమలు, ఎన్నో పరిస్థితులు గుండా ఈరోజు చాలామంది, చాలా కుటుంబాలు ఉంటూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో వెళుతూ ఉన్నారు. ఈ శ్రమలలో నాకు ఎవరు సహాయం చేస్తారు? ఈ శ్రమలలో ఎవరు నాకు తోడుగా ఉంటారు? ఎవరు నన్ను నడిపిస్తారు? ఎవరు ఈ ఊబిలో నుంచి నన్ను పైకి లేవనెత్తుతారు అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం మీకే. శ్రమలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? దేవాది దేవుడు మీకు తోడుగా ఉండబోతూ ఉన్నారు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారంట అంటే పైన మనం చదువుతున్నాం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. మొరపెట్టినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యాకోబు పత్రికలో మనం గమనిస్తాము, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరైతే కష్టములో శ్రమలో ప్రార్థన చేస్తారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆ శ్రమల నుండి వారిని విడిపించేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉంటారు. కాబట్టి నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కంగారు పడద్దు, అధైర్యం చెందవద్దు, కృంగిపోకు. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి. ఖచ్చితంగా శ్రమలో నీకు సహాయం చేసే దేవుడు ఆయన. లేయ జీవితం మనం గమనిస్తే, యాకోబు వివాహం చేసుకున్నాడు, కానీ లేయను యాకోబు ప్రేమించడం లేదు. లేయ అందంగా ఉండదు, ఆమె ఒక గొడ్రాలు. యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. రాహేలు, యాకోబు లేయను ద్వేషిస్తూ ఉన్నారు. ప్రేమించేవారు లేరు, నిందిస్తూ ఉన్నారు. శ్రమలో ఉంది. ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎవరు నన్ను పట్టించుకుంటారు? నా సహోదరి నన్ను పట్టించుకోవడం లేదు, నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు, నా తండ్రి పట్టించుకోవడం లేదు. నాకు ఎవరు సహాయం చేస్తారు? ఈ శ్రమ నుండి ఎవరు నన్ను తప్పిస్తారని లేయ ప్రతిరోజు కృంగిపోతుంది. ఈ సమస్యను, ఈ కష్టాన్ని ఎవరు చూశారంటే దేవాది దేవుడు చూశారు. దేవుడి స్తోత్రం. ఆమెకున్నటువంటి ఇబ్బంది నుండి, శ్రమ నుండి దేవుడు తప్పించి ఆమెకు గర్భమును తెరచినట్లుగా, గర్భఫలమును దేవుడు లేయకు అనుగ్రహించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం.
లేయ శ్రమను దేవుడు చూచి ఆమెకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీ యొక్క శ్రమను కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులను దేవుడు గమనిస్తున్నాడు. ఈరోజు ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీకున్న ప్రతి ఆర్థిక, కుటుంబ, వ్యక్తిగత సమస్యల నుండి నీకు సహాయం చేసి నిన్ను విడిపించే గొప్ప దేవుడు ఆయన. ప్రభు దగ్గరికి రండి, ప్రార్థన చేయండి. మీ సమస్యను, మీ శ్రమను ప్రభు దగ్గర చెప్పుకోండి. ఖచ్చితంగా మీకు సహాయం చేసి గొప్ప నెమ్మది, సమాధానము అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న మనందరికీ అనుగ్రహించి సహాయం చేసి తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభువా, మాతో మీరు మాట్లాడారు. శ్రమలో తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చారు. ప్రభువా, ఈరోజు ఎవరెవరైతే ఏ విన్నపముతో మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో, కన్నీరు కారుస్తూ ఉన్నారో, మీకు వారి యొక్క సమస్యను చెప్పుకుంటూ ఉన్నారో, వారందరికీ మీరు తోడుగా ఉండి నడిపించి గొప్ప సమాధానము, సంతోషము, ఆనందము అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని, నీ తోడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.